ఈరోజు రూట్ నెంబర్స్కి కాల్కులేటర్ లేకుండా ఎలా సాల్వ్ చేయాలనేది నేర్చుకుందాం. ఎగ్జాంపుల్కి రూట్ 162 చూద్దాం. అది చూసే ముందు పక్కన చూడండి, స్క్వేర్ రూట్ వాల్యూ ఒకటి రూట్లో ఇచ్చాను. 144 అనేది స్క్వేర్ రూట్ వాల్యూ. 12 into 12, 12 స్క్వేర్. 12 into 12, 144. సో 12 స్క్వేర్. ఒక రూట్ లోపల స్క్వేర్ నెంబర్ ఉన్నప్పుడు స్క్వేరు రూట్ పోయి 12 మిగులుతుంది. సో అదేవిధంగా 162ని మనం సాల్వ్ చేయాలి. ఇలా స్క్వేర్ రూట్ వాల్యూ కాకుండా వేరే నెంబర్ని మనం సాల్వ్ చేసేటప్పుడు మనకి దానికి ముందు స్క్వేర్ రూట్ వాల్యూ, వెనక ఉన్న స్క్వేర్ రూట్ వాల్యూ తెలియాలి. ఎగ్జాంపుల్కి చూడండి, 162కి ముందు స్క్వేర్ రూట్ 144. ఓకేనా? 12 into 12. నెక్స్ట్ 162 తర్వాత ఉన్న వాల్యూ 169. రూట్ 169 ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్. 169 అంటే. సో ఇప్పుడు చూడండి, 169లో నుండి 144 తీసేస్తే ఎంత? 25. అదేవిధంగా 13లో నుంచి 12 తీసేస్తే 1, అంటే 25 1కి సమానమైంది. మనకు ఇప్పుడు ఎంత వాల్యూ కావాలి? 162 కావాలి. 162 నుండి 144ని తీసివేస్తే ఎంత వస్తుంది? 18 వస్తుంది. 18 ఎంతకి సమానం అవుద్దంటే మనకు తెలియదు. దాన్ని ఎక్స్ అనుకుంటే ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూని మనం 12కి అటాచ్ చేస్తే రూట్ 162 వాల్యూ వస్తుందన్నమాట. చేయండి క్రాస్ మల్టిప్లికేషన్. 25 into x, 25x is equal to 18 into 1, 18. సో ఎక్స్ని ఇటు నుంచి 25 అటు పంపిస్తే 25 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఇటుపక్క డివిజన్ చేస్తుంది. అంటే 18/25. ఓకే, 18ని 25తో డివిజన్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 25 కన్నా 18 చిన్నది కాబట్టి 0 పెట్టుకుని పాయింట్ పెట్టి ఈ పక్కన 0 పెట్టుకోవాలి. ఇప్పుడు 180లో 25 7 టైమ్స్ పోతుంది. 7 25s are 175. 10 తీసుకుంటే 10లో నుంచి 5 తీస్తే ఎంత? 5. సో మరలా 0 పెట్టుకుంటే 2 25s are 50. 0 ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 0.72. సో మనం ఇక్కడ 144ని 12 స్క్వేర్ని తీసుకుని చేసుకున్నాం కాబట్టి 162లో నుంచి 144 తీసేసి వచ్చిన 18తో మనం సమ్ అనేది చేసాం కాబట్టి దీన్ని 12కి అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 0.72. ఇప్పుడు ఎక్స్ వాల్యూని 12కి అటాచ్ చేస్తే 0.72. 12 తర్వాత ఏ నెంబర్కైనా సరే పాయింట్ తర్వాత జీరోస్ ఉంటే జీరోస్కి వాల్యూ లేదు కాబట్టి జీరోస్ని అలా చేసుకుని కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి 0 2 కలిపితే 2, 0 7, 7.21. రూట్ 162 వాల్యూ ఎంత వచ్చింది? రూట్ 162 వాల్యూ 12.72. మీరు కాల్కులేటర్లో కొట్టుకుని చూడండి, ఇదే విషయం వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.